తెల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. వామ్మో, వాడు మళ్ళీ గన్ను తీశాడు చంద్రిక. ఆ పావుకు మూడిందా లేక మనకు మూడిందా? మనకెందుకు మూడుతుంది? మొన్న పొలంలో ఎద్దు ఎదురొచ్చినప్పుడు కూడా వాడు గన్ను తీసి కాల్చాడు. ఆ ఎద్దు మన మీదకి వచ్చి మనల్ని గుమ్మింది. అంటే ఆ ఎద్దులా ఈ పాము కూడా మన మీదకొస్తుందా? జై సాబ్, మీరు ఆ పావును ఏమీ చేయకండి. ఏమీ చేయకుండా అది మంగని కాటేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? దాన్ని నేను పట్టుకుంటానని చెప్పాను కదా. ప్రాణాలతో పట్టుకోండి, లేదంటే దాని శవాన్ని మీకు అప్పచెప్తాను. సార్, పాము కనిపించింది. ఎక్కడుంది? ఆ గదిలోకి వెళ్ళింది సార్. ఆ గదిలో ఎవరున్నారు? మీ అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారండి. దాన్ని పట్టుకుంటా అన్నారు కదా, వెళ్ళి పట్టుకోండి. బయట ఏం జరిగినా సరే మనం లోపలే ఉందాం చంద్రిక. ఎవరొచ్చి డోరు కొట్టినా సరే అస్సలు తీయద్దు మనం. తలుపులు తీసి పాముని లోపలి పిలవడానికి నేనేమైనా తింగరదాన్నా? దాని పీడకల నిజం అయ్యే వరకు మనం ఇద్దరం ఇక్కడే ఉందాం. చంద్రిక, నువ్వు లోపల నుంచి గడిపెడితే బయట నుంచి పెట్టిందెవరే? ఎవరది? ఎవరో? నేనే అత్తయ్య. ఒరే జై, మేం లోపలున్నాంరా, మీరు బయట జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండాల్సిందే నేను కాదు, మీరు. మేమెందుకు జాగ్రత్తగా ఉండాలి అల్లుడా? ఎందుకంటే పాము మీ గదిలోనే ఉంది కాబట్టి. ఏం చేయబోతున్నారు? ఈ ధూపాన్ని లోపలికి పంపించి పావుని స్పృహ తప్పేలా చేస్తాను. వామ్మో చంద్రిక, అది మనల్ని ఏం చేయదు కదా. నాకేం తెలుసు, దాన్ని డిస్టర్బ్ చేయకండి. పోయి పోయి పుల్లొట్లో పడ్డట్టు ఉన్న గదిలోకి వచ్చా. ఈ గదిలోనే ఇది ఉందని మనకే తెలుసు. मोहम्मद रसूलुल्लाह या अल्लाह या बरकत या परवरदिगार या
లా ఇల్లాహు ఇల్లిల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహి ఇల్లిల్లాహ్. వామ్మో, పాము బుసలు కొడుతుంది ఏంటే? కొబ్బో కదలకండి, అది కోటేస్తుంది. ఈ దూపం ఏంటి? ఒరే జై, ఏం చేస్తున్నారు? కాసేపు కదలకుండా ఉండండి అత్తయ్య, పావును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నేనేమో పడవ పావు తలుపు బద్దలు కొట్టట్టు వెంటి చంద్రిక. నేను బ్రతకాలి, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికించండి, ఆయన కోసం నన్ను బ్రతికించండి, బ్రతికించండి. జజీ, జజీ, నన్ను బ్రతికించలేరా? అత్తయ్య, నా ప్రాణాలు కాపాడలేరా?
అమ్మా అమ్మా నేను బ్రతికే అవకాశం లేదమ్మా. ఆయన నేనెందుకు చావాలి? నేనేం పాపం చేశాను? ఎవరికి అపకారం చేశాను? పది మందికి సాయం చేయడం తప్ప నేనెవ్వరిని మోసం చేయలేదే. ఇప్పుడు నా భర్తని నేనెందుకు మోసం చెయ్యాలి? ఆయనకెందుకు దూరం కావాలి? లేదు లేదు, నన్ను విడిచి ఆయన ఉండలేరు. ఆయన్ని వదిలి నేను వెళ్ళలేను. ఏదో ఒకటి చేయండి, నన్ను బ్రతికించండి. నా బిడ్డను నా భర్తను అనాథల్ని చేయకండి, చేయకండి. నన్ను బ్రతికించండి. నిన్ను బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం మంగ. చివరి వరకు పోరాడుతున్నాం. ఆ భగవంతుడు మనల్ని కరుణించాలమ్మా. నీ వేదనని అర్థం చేసుకోవాలి. నీకు ప్రాణభిక్ష పెట్టాలి. నీకోసం అవసరమైతే మా ప్రాణాలు కూడా ఇస్తాం మంగ. నిన్ను కాపాడుకోవడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా నిన్ను బతికించుకుంటాం. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను బ్రతకాలి. మంగ, నా బిడ్డని చూడాలి. నా భర్త ఆనందంగా ఉండాలి. ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి. ఆ స్వామీజీ ఉన్నారు కదా, వెళ్ళి ఆయన్నే వేడుకుందాం. నన్ను కాపాడమని ఆయన్ని వేడుకుందాం, బ్రతిమాలుకుందాం. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటాను. తీసుకువెళ్ళండి, నన్ను గుడికి తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళు. మంగ ఆగు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే కలేవలం వ్యలంబితాం భుజంగ తుంగ మాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివ. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. హర హర మహాదేవ శంభో శంకర. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్. నమః శివాయ. సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాగ్రి పీఠ భూభుజంగరాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర. లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగ భాని పీత పంచసాయకం నమన్నిలింప నాయకం సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి స్వామి. శిరోజకాలమస్తు. ఏంటి ఇలా వచ్చారు? గుళ్ళో ప్రసాదాలు పెట్టట్లేదా? భిక్ష అడగడానికి వచ్చారా? భిక్ష అడగాల్సింది మేము కాదు, మీరు. మేము భిక్ష అడగాల? ఇవ్వడానికి నీ దగ్గరే ఉంది. పెంచుకున్న గడ్డం, రాసుకునే బూడిద తప్ప. ఏంటి జేజీ?
స్వామీజీని అలా అనకూడదు నాన్న. ఓ ఇప్పుడు ఈ సన్నాసికి దండం పెట్టి పూజలు చేయాల పిన్ని? చేసిన పాపాలు చాలవా? మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? ఏం పాపం చేశాం? నువ్వున్న గుడిని కట్టించింది మేము, గుళ్ళో విగ్రహం పెట్టించింది మేము, గుళ్ళో పనిచేసే వారికి జీతాలు ఇస్తుంది మేము, మీకు ఫ్రీగా ఫుడ్ బెడ్ ఇవ్వడం మేం చేసిన పాపమా? ఈ అహంకారమే నీకు వినాశనాన్ని తెచ్చిపెట్టింది. నాది అహంకారం కాదు, అధికారం. ఈ భూమి మీద అధికారం ఉంది ఒక్క ఆ దేవుడికే. ఎవరా దేవుడు? అతనికి ఎవరిచ్చారా అధికారం? జై, ఆయనతో వాదనొద్దు. మీలాంటి చదువుకున్న తెలివైన మూర్ఖులు కూడా ఇలాంటి వాళ్ళకి దండాలు పెట్టబట్టే వాళ్ళ ఆటలు ఇలా సాగుతున్నాయి. నీకు నమ్మకం లేకపోతే వదిలేచేయి, ఆయన్ని నిందించుకో. ఏమవుతుంది జేజీ? శపిస్తాడా? అది ఎప్పుడో జరిగిపోయింది. ఏంటమ్మా, తమరు శాపం కూడా ఇచ్చారా? తరాల నాడే శాపం మొదలైంది. తరాల నాడు తమరు వయసు ఎంత? ఓ 200-300 సంవత్సరాలు ఉంటుందా? చెప్పండి, గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కిద్దాం. ప్లీజ్ సార్, అలా వెటకారం చేయకండి. ఆయన గొప్పవారు. ఎందులో గొప్ప? సూటు బూటు వేసుకున్న వాళ్ళు విఐపి అయినట్టు గడ్డాలు మీసాలు పెంచిన వాడు స్వామీజీ అయిపోతాడా? దయచేసి మీ మాటలు ఆపండి. ఇక చాలండి, వద్దు. అయితే అతగాడు ఎందుకు వచ్చాడో అడగండి. ఆ శంఖ మొదటాలు అరుపులు ఏంటి? మీరు ఆ పాముని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అది మమ్మల్ని కాటేసి చంపితే మీరు చూడాలనుకుంటున్నారా స్వామి? అది దేవతా సర్పం. ఏంటి దేవత సర్పం? నేను దేవుడే లేడంటుంటే మళ్ళీ పాము ఆ దేవత? ఒకసారి నందిపై చేయి చేసుకోవాలనుకున్నావు, ఇప్పుడు నాగరాజును వేటాడాలనుకుంటున్నావు. తప్పు. చేసిన పాపాలు చాలు, ఇంతటితో విరమించుకోండి. లేదంటే వంశనాశనం తప్పదు. వినాశనం జరుగుతుంది. వినాశనం జరుగుతుంది. తెలుసుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగతోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. బ్లాక్మెయిల్ చేస్తున్నాడేంటి జరి? ఆయన మన మంచి కోరే చెప్తున్నారు సార్. ఓ, ఆయన మంచి కోరి నేను చెప్తున్నాను. వెంటనే వెళ్ళిపోమని చెప్పు. నాగరాజుకి ఏదైనా జరిగిందో? జరిగితే ఏం చేస్తారు? ఓ క్లారిటీ. నువ్వు దొంగ స్వామివా లేక బ్లూ క్రాస్ నుంచి వచ్చావా? వెళ్ళిపోండి స్వామి, మా వాడు తెలియక చేసిన తప్పుల్ని మన్నించి వెళ్ళిపోండి. దయచేసి క్షమించండి స్వామి, వెళ్ళిపోండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ముప్పును మరింతగా పెంచుకోకండి. మీకిప్పుడు కావలసింది ఆ దైవానుగ్రహమే కాని దైవ ఆగ్రహం కాదు. ముందు ఎద్దును పంపించారు,
తర్వాత పావును పంపించారు. ఇంకేమైనా ఉంటే పంపించండి. అన్ని లెక్కలు ఒకేసారి తెలుస్తాను.